అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః ఇందీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః ఉపకారప్రియాయ నమః ఊర్ధ్వలింగాయ నమః ఋగ్యజుస్సామసంభూతాయ నమః ఋకారమాతృకావర్ణరూపాయ నమః లుహ్రతాయ నమః శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం.
శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నేను రావడం బహుశా ఇది 3వ పర్యాయమో అనుకుంటున్నాను. నాకు జ్ఞాపక శక్తి తక్కువ, ఒకవేళ తప్పు చెప్పాను. మీ అందరూ ఇంత ఆప్యాయంగా ఇవాళ సభలో ఆసీనులై ఉన్నారు. శంకరాచార్యకృతమైనటువంటి షట్పదీ స్తోత్రం మీద 4 మాటలు చెప్పాలి అని ప్రయత్నం. శంకరాచార్యుల వారు జగద్గురువులు. శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని. అదొక్కటి చాలు ఆయన అవతార విశేషాన్ని వ్యాఖ్యానించడానికి సరిపోయేటటువంటి మాట. శంభోర్మూర్తి. ఒకానొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని సనకసనందనాది మహర్షులు 4 ఆయన చుట్టూ చేరారు. చేరినప్పుడు ఆయన నోటితో చెప్పవలసిన అవసరం ఆయనకి కలగలేదు. అలా చెప్పవలసినటువంటి అవసరం లేదు కూడా. ఎందుకంటే అసలు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంటుంది అంటే ఏ విధమైనటువంటి శబ్దము ఉండకూడదు. అది అనుభవింపబడవలసినటువంటి విషయమే తప్ప బోధించవలసినటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా మేము ఆవిష్కరించలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ ఆత్మస్వరూపము ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి ఆనాడు పరమశివుడు నోరు విప్పి బోధ చెయ్యలేదు. ఒక్కసారి చిన్ముద్ర పట్టాడు. ఇలా చిన్ముద్ర పడితే ఆ చుట్టూ కూర్చున్నటువంటి 4 ఆత్మతత్వం అర్థమైంది. అది దక్షిణామూర్తి స్వరూపము అంటారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అలా దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడు ఒకనాడు కేవలం చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత చుట్టూ కూర్చున్నటువంటి 4 శిష్యులకి జ్ఞానబోధ నోటితో చెయ్యవలసిన అవసరం లేకుండానే అవగతమైంది. కానీ కలియుగంలో వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడిన నాడు, ఈ లోకంలో ఉండేటటువంటి వారికి జ్ఞానబోధ చెయ్యవలసినటువంటి అవసరం కలిగిన నాడు, ఆనాడు కదలకుండా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి శంభుమూర్తి అయిన శంకరుడే అయ్యయ్యో నేను ఇలా కూర్చుని చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఇవాళ లోకంలో ఉన్న జనులు లేరు, నేనే ఈ భూమి మీద అవతరించి వారు నా దగ్గరకు రావడం కాదు, నేనే వారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇది ఆయన సౌలభ్యం. కాబట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పర్యటించాలి పాదచారి. అలా తిరగాలి అంటే దానికి అనువైనటువంటి ఆశ్రమం ఉండాలి. బ్రహ్మచారి అయితే గురువుగారు చెప్పినట్టే ప్రవర్తించాలి. గృహస్థ అయితే భార్యాబిడ్డల్ని చూసుకోవాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి తపస్సు చేయాలి. సన్యాసాశ్రమం అయితే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఏ తల్లి ఆ చేతితో ఇంత కబళం వేస్తుందో ఆ కబళం వేసిన వారందరూ ఆయనకి తల్లిదండ్రులే. ఈ లోకమంతా ఆయన కుటుంబమే. కాబట్టి సన్యాసాశ్రమం అయితే
లోకమంతటా పర్యటించడానికి కావలసినటువంటి సదుపాయం ఆయనకి లభిస్తుంది. జ్ఞానబోధ చేయవచ్చు. అందుకని బ్రహ్మచర్యాశ్రమము నుండే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు. అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఏ ఆశ్రమాన్ని స్వీకరిస్తే అనువుగా ఉంటుందో అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కేవలం 32 సంవత్సరాలు, అది కూడా వ్యాస భగవానుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంకొక 16 సంవత్సరాలు శరీరంలో ఉన్నారు. కేవలం 32 సంవత్సరాలు శరీరంతో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించారు. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సత్యాన్ని ప్రబోధం చేశారు. చాలామంది ఒక మాట అంటుంటారు, శంకరాచార్యుల వారు అద్వైతాన్ని స్థాపించారు అంటుంటారు. కాదు, అలా అయితే కొత్తగా ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చినట్లు అవుతుంది. శంకరులు కొత్తగా దేన్ని తీసుకురాలేదు. వేదాంతర్గతమైనటువంటి అద్వైతమన్న పరమసత్యాన్ని ఆయన ప్రబోధం చేశారు. మరుగున పడిపోయినటువంటి ఏ సత్యం లోకానికి ప్రచారంలో లేకపోవడం వల్ల అందరి యొక్క వైదిక జీవనం వైక్లభ్యమును పొందిందో దాన్ని దిద్దుబాటు చేశారు. ఆ దిద్దుబాటు చేయడానికి మళ్ళీ ఆ అద్వైతం అనేటటువంటి యథార్థమైనటువంటి స్థితిని, ఆ సత్యాన్ని ఆయన ఒకసారి లోకంలో ప్రచారం చేశారు. అటువంటి శంకర భగవత్పాదులు వారు జగద్గురువులు. జగద్గురువు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటూ ఉండేవారు, జగద్గురువు అంటే అన్ని వేళలా తన పక్కనే శిష్యుడు ఉండి గురువుగారి దగ్గర నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి మాటల్ని అనుసరించి తరించడానికి అవకాశము పొందేటట్టుగా ఆ స్థాయిని పొంది బోధించగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని జగద్గురువులని పిలుస్తారు. శంకర భగవత్పాదులు జగద్గురువులు. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు కేవలంగా అద్వైతాన్ని ఒక్కదాన్నే ప్రచారం చేస్తే అందరికీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం కనుక, అది నిచ్చెన యొక్క పైమెట్టు వంటిది కనుక, కింద నుంచి పైకెక్కాలి కనుక, ఒక్కొక్క మెట్టులో నిలబడవలసినటువంటి వారి యోగ్యతలను గుర్తించి దానికి అనువైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, వ్యాఖ్యానాల దగ్గర నుంచి ఏవేవి కావాలో వాటన్నింటినీ లోకానికి అందించారు. ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి వ్యాఖ్యానం ఇచ్చారు. మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని దేశానికి 4 చెరగుల 4 పీఠాలని నిర్మించి కాపలా పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణ శృంగగిరిలో శారదాపీఠము, 4 పీఠములను స్థాపించి తాను స్వయంగా కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆనాడు శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పటికీ ఆ గురు పరంపర అలా కొనసాగి ఆ పీఠములన్నీ అలా వర్ధిల్లుతూ సనాతన ధర్మాన్ని ప్రబోధం చేస్తూనే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి రాసమార్గాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాయి. అటువంటి శంకర భగవత్పాదులు మనందరినీ ఉద్ధరించడం కోసం ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రమే షట్పది. వారు ఎన్నో చోట స్తవం చేశారు. స్తవం అంటే ఆయనకి ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది, అది ఎన్నిటిగానైనా మారగలదు. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు భాగవతంలో. అలా పత్తి అంటూ ఉంటే ఆ పత్తితో మీరు పంచాన్ని ఇయ్యచ్చు, చొక్కా గుడ్డాన్ని ఇయ్యచ్చు, లేకపోతే ఉత్తరీయం నెయ్యచ్చు, ఏదైనా నెయ్యచ్చు, లేకపోతే ఓ గడపకి తెర కట్టుకోవచ్చు. అసలు పత్తి అంటూ ఉంటే ఎన్ని రకాలుగానైనా మారుతుంది. పత్తే లేకపోతే ఇంకా మార్పు ఎక్కడ ఉంటుంది? బంగారం ఉంటే ఆభరణాలు, ఆభరణాలు బంగారం లేకుండా ఉండవు, కానీ ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది.